AP Mass has an impeccable record. This became possible because its founders had a great sense of empathy, commitment, and integrity. They are Mr. Vijay Mahajan, C.S. Reddy, Samarjit Ray, Nandita Ray, Kotaya, Kopul Raju, and Taka. This great tradition has been continued by the successive directors on the board. The board has the distinction of having at least 50% women as members. The AP Mass addresses itself mainly for empowerment of the rural women. It helps them to organize themselves into viable groups, conduct their own affairs, meetings, writing of books, interacting with the banks, and working on their social rights too. AP Mass has emerged as a powerful advocacy group. It has links with similar groups in the country. Its activities are extended to other states and even to other countries. The last 20 years has been a very great journey, and I'm sure the coming 10 years and more would be equally successful. ఏపీ మాస్ సంస్థ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా పార్ట్నర్స్ యొక్క అభిప్రాయాలు, రిఫ్లెక్షన్స్ అడుగుతున్నారు. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఏపీ మాస్ సంస్థ గత 20 సంవత్సరాల నుంచి పీస్ సంస్థతో కలిసి ముఖ్యంగా మహిళా సాధికారిత గురించి చేసినటువంటి కృషిలో భాగంగా మా సంస్థ నుండి, మా మ్యాక్స్ నుంచి చాలామంది సభ్యులు ఏపీ మాస్ సంస్థ యొక్క అపెక్స్ బాడీలో ఉండేది. వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్స్ చాలా మా మహిళా సంఘాలకి ఒక మోటివేషన్ని ఇచ్చినాయి. అయితే గత 4 సంవత్సరాలుగా పీస్ సంస్థ డైరెక్ట్గా ఏపీ మాస్ తోటి అజీవా ప్రాజెక్టులో భాగంగా ఎఫ్ఈఓలను ప్రమోట్ చేయడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. ఈ 4 సంవత్సరాల్లో ప్రధానంగా 3 ఏరియాల్లో ఎఫ్ఈఓలను రిజిస్టర్ చేయించడము, మహిళల్ని రైతులుగా గుర్తించడము, సుస్థిర వ్యవసాయం వైపు మోటివేట్ చేయటము రైతుల్ని. ఈ రకంగా చూసినప్పుడు అజీవా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ భువనగిరి వాళ్ళు ఎంతో ప్రగతిని సాధించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్లే అనుకోండి, ఎక్స్పోజర్ విజిట్సే అనుకోండి, తర్వాత వారు ఇచ్చినటువంటి మోడల్స్ ఇవన్నీ కూడా మా యొక్క ఎదుగుదలకు చాలా ఉపయోగపడినాయి. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో అజీవా ఎఫ్పిఓ, అజీవా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏదైతే కంపెనీ ఉందో ఇది ప్రథమ స్థానంలో నిలిచింది. 500 సభ్యులతోటి ఇవాళ దాదాపుగా 46 లక్షల బిజినెస్ వ్యాపారం చేసే స్థాయికి ఎదిగింది. ఇదంతటి కూడా దీని వెనకాల ఉన్నటువంటి మోటివేషను ఏపీ మాస్ నుంచి ముఖ్యంగా సిఎస్ రెడ్డి గారు, వారి యొక్క సిబ్బంది, వారి యొక్క అడ్మినిస్ట్రేషను చాలా పకడ్బందీగా ఒక కమిట్మెంట్ తోటి నమస్కారం, నా పేరు విజయలక్ష్మి, గ్రామీణ మేధావుల తరఫున మాట్లాడుతున్నా. ఏపీ మాస్ వారు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంగా ముఖ్యంగా సిఎస్ రెడ్డి గారికి, దీనికి తోడ్పాటును అందించిన వెల్విషర్స్కి, ఈ ఏపీ మాస్లో గత 20 సంవత్సరాల నుంచి పాల్గొన్న సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున గ్రామీణ మహిళా మండలి తరఫున, విశాల్ ఏపీసీఎల్ తరఫున 500 మంది మహిళా రైతుల తరఫున మేము మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 2015 నుంచి అజీవా ప్రాజెక్టు ద్వారా
ఏపీ మాస్ వారి యొక్క ఆర్థిక సహకారము సాంకేతిక సహకారంతో పాటు మేము ఇక్కడ బొమ్మరావరం మండలంలో 10 గ్రామాలలో ఒక 500 మంది మహిళా రైతులతో సన్న చిన్నకారు రైతులతో దీశాల్ ఏపీసీఎల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గత 4 సంవత్సరాల నుంచి దీశాల్ ఏపీసీఎల్ ముందంజలో ఉండడానికి ప్రధాన పాత్ర పోషించిన ఏపీ మాస్ వారికి ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి రైతులు, బీఓడి మెంబర్స్, సిఇఓస్కు 4 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా వాళ్లకు ట్రైనింగ్స్ అయితేనేంది, మార్కెటింగ్ విధి విధానాల మీద అయితేనేంది, లీగల్ కంప్లైంట్స్ మీద అయితేనేంది, గుడ్ గవర్నెన్స్ మీద అయితేనేంది, ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు అప్డేషన్లో వారికి హ్యాండ్ హోల్డింగ్ అందించుకుంటూ వారి యొక్క అభ్యున్నతికి, రైతుల యొక్క శ్రేయస్సును కోరి ఏపీ మాస్ వారి యొక్క సహకారంతో మేము మా యాదాద్రి జిల్లాలోనే దీశాల్ ఏపీసీఎల్ తరఫున మేము ముందంజలో ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నాము. దీనికి మాకు ఎప్పటికప్పుడు ఏపీ మాస్ వారు, వారి యొక్క సిబ్బంది, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషను, ముఖ్యంగా వారు మాకు ఈ ట్రైనింగ్స్ కెపాసిటీ బిల్డింగ్ చేయడం ద్వారా ఇలా మేము ఈ దీశాల్ ఏపీసీఎల్ తరఫున అవుట్పుట్ ఇన్పుట్ మార్కెటింగ్ కూడా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ తనకు తనగా రైతు తన భూమిలో ఉండి పనిచేసుకోవడమే కాకుండా మాకు దీశాల్ ఏపీసీఎల్ తరఫున ముఖ్యంగా ఈ మార్కెటింగ్ విధి విధానాల గురించి సిబ్బంది ఎప్పటికప్పుడు అక్కడ ఎన్జిఓస్ను, ఇక్కడ ఎఫ్పిఓ బీఓడి మెంబర్స్ను ఈ గవర్నమెంట్తో లాబింగ్ ప్రాసెస్ను మాకు నేర్పించి ఇవాళ మేము గత 2 సంవత్సరాల నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ను చాలా నిర్వీర్యంగా అందరికంటే ఒక మంచి స్థాయిలో ఒక మోడల్గా మేము అధ్యయనం అనేది జరిగింది. మరి ఈ యొక్క ఘనతకి, దీని యొక్క ముందుని నడిపించిన ఏపీ మాస్ సిబ్బందికి, ముఖ్యంగా సిఎస్ రెడ్డి గారికి ఈ ఆర్థిక సహకారము, సాంకేతిక సహకారము ఇవన్నిటి ఉండడం వల్లనే ఇవాళ మేము ఈ కార్యక్రమాలను ముందంజలో మేము పనిచేస్తున్నాము. మరి ఈ సహకారం అందించిన వారందరికీ కూడా పేరు పేరున మేము దీశాల్ ఏపీసీఎల్ తరఫున ఏపీ మాస్ వారందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. सभी दीदी भैया को मेरा नमस्कार। मेरा नाम अस्मिता देवी है। मैं बिहार राज्य के सारण जिला के दिघवाड़ा ब्लॉक के मलखाचक गांव के रहने वाली हूं। हम जब समूह में नहीं थे दीदी, तो उस समय हमको पता नहीं था कि बचत क्या होता है। हम लोग का इनकम तो था पर बचत नहीं कर पाते थे। लेकिन एपी मास जब से आया तब से हम लोगों को बताया कि बचत क्या होता है, और हमने पहले 25 रुपया बचत किया, उसके बाद 50 रुपया बचत करती हूँ, और उस 50 रुपये से बचत करते करते आज हमारा 14,500 बचत हो चुका है। और उसी बचत के आधार पर हम लोग लेन देन भी करते हैं। बैंक से भी हम लोग को लोन मिला हुआ है। और उस जब छोटा समूह था उस समय हम 5,000 रुपया लोन लिए थे समूह से, जिससे हमने एक मशीन खरीदा, और उस मशीन से मैं खुद सिलाई कटाई करती थी और 10-12 लड़कियों को भी सिखाती थी, जिससे हमारा इनकम बढ़ा। और आज हमारे पास 3 मशीन है और अभी भी मैं सिलाई कटाई करती हूँ। साथ में हमारा ग्राम संगठन बना, हमारे गांव में 18 समूह बना, जिसको मिलाकर ग्राम संगठन बनाया गया। और वो ग्राम संगठन और हमारे दीदी का ही प्यार था जो हमें ग्राम संगठन में अध्यक्ष पद के लिए चुना गया। और हमने अपनी जिम्मेदारी को निभाते हुए ग्राम संगठन में भी बहुत अच्छी तरीके से काम किया है। सब दीदी के साथ मिलकर हमारे यहाँ पूर्ण दारूबंदी हुई है, साथ में शौचालय पर काम हुआ है। हमारे ग्राम संगठन में भी सब कमेटियाँ बनी हुई है, जो कमेटियाँ सब काम करती हैं। ऋण कमेटी और खरीदारी कमेटी, स्वास्थ्य कमेटी, जो भी कमेटी है, सामाजिक कमेटी, वो सब काम करती हैं और अच्छी तरीके से काम करती हैं। सबको ट्रेनिंग एपी मास के द्वारा दिया गया है। और एपी मास का जो ट्रेनिंग मिला है बहुत अच्छी तरीके से मिला है। जो दीदी हमारे गांव में घूमकर बीआरपी दीदी जो काम करवाती है खेती बाड़ी में, एपी मास का ट्रेनिंग का ही असर है। जो पहले कम खेती होती थी 35 किलो 40 किलो ऐसे करके, अब 60-65 किलो ऐसे करके हो रहा है। तो ये एपी मास का बहुत बड़ी उपलब्धि है हमारे यहाँ, जो खेती बाड़ी अच्छी तरीके से हो रही है। और हमारे दिघवाड़ा ब्लॉक में अभी 62 ग्राम संगठन है, जिसमें से 29 ग्राम संगठन को बनाकर हमारे यहाँ शीतलपुर में सीएलएफ का गठन किया है, जिसमें 29 वीओ जुड़ा हुआ है। और सीएलएफ का भी ग्राम खाता खुल चुका है, उसका ऑफिस पर चर्चा हो रही है। और उसमें भी सब कमेटियां बनने वाली हैं, फिलहाल बन नहीं पाई हैं, उस पर चर्चा हो रही है। और
CLF का भी मैं अध्यक्ष हूँ और ये AP मास का ही बहुत बड़ा योगदान है जो हम महिलाओं को यहाँ तक पहुँचाया है, जो हम लोग पहले घर में से नहीं निकल पाते थे। आज इतना बड़ा मंच मिला है, 5 पंचायत को मिलाकर जो CLF बना है उसका मैं अध्यक्ष चुनी गई हूँ। इसके लिए मैं बहुत बहुत धन्यवाद देती हूँ AP मास को, जीविका को और ENY को। साथ में मैं AP मास जो हम महिलाओं के लिए पिछले 20 वर्षों से जो काम कर रही है महिला सशक्तिकरण के लिए, हमें लगता है कि बहुत हद तक वो अपने काम में सफल भी हुई है। और हम चाहते हैं, हमारी CLF चाहती है, हमारी ग्राम संगठन चाहती है कि आप सभी हमारे बीच हमेशा ऐसे ही काम करती रहें और हमारे सभी महिलाओं के लिए, उत्थान के लिए इसी तरह काम करते रहें। आपको 20वीं सालगिरह के लिए AP मास को बहुत बहुत धन्यवाद। అందరికీ నమస్కారం. నా పేరు జి శ్రీనివాస్ రెడ్డి. నేను ధర్ని FAOలో కోశాధికారిగా ఉన్నాను. ముందుగా AP మాస్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మా రైతుల సంస్థకు AP మాస్తో చాలా చక్కని అనుబంధం ఉంది. మా ధర్ని FAO కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్ మండలంలో 808 మంది రైతులతో 2017 సంవత్సరంలో AP మాస్ మరియు DGRE వారి ఆర్థిక సాంకేతిక సహకారంతో ఏర్పాటు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. 10 పంచాయతీలు, 66 సంఘాలు, 10 గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా సంఘాలు నడుపుకుంటున్నాను. ధర్ని FAO ద్వారా ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. AP మాస్ ద్వారా చాలా శిక్షణలు పొందాము. ఎక్స్పోజర్ ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పోజర్ వెళ్ళి చాలా విషయాలు నేర్చుకొని వచ్చాము. అలాగే కమిటీలు కూడా వేసుకున్నాము. పాలనాపరమైన విషయాలు చూస్తే ప్రతి నెల రైతు సంఘాలు, గ్రామ రైతు సంఘాలు, ధర్ని FAO బోర్డు మీటింగ్లు నిర్వహించుకుంటున్నాము. చక్కని పుస్తక నిర్వహణ ప్రతి సంవత్సరం రైతు సంఘాలు, గ్రామ రైతు సంఘాలు యాడిట్ చేసుకొని జనరల్ బాడీ నిర్వహించుకుంటున్నాం. ధర్ని FAO ద్వారా FDC ఏర్పాటు చేసుకొని సీడ్స్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ బిజినెస్ చేస్తున్నాము. రైతు సేవా కేంద్రం ఏర్పాటు చేసుకొని రైతులకు పనిముట్లు అద్దెకు ఇస్తున్నాము. పొలం బడి నిర్వహణ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ప్యాడీ అండ్ మేజ్ ప్రొక్యూర్మెంట్ నిర్వహిస్తున్నాము. రైతుల నుండి నేరుగా కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసి అక్షయ పాత్ర అండ్ మెట్రోకు సరఫరా చేస్తున్నాము. DGREకి ప్రత్యేక ధన్యవాదాలు. స్వయం నియంత్రణ ఉద్యమం కార్యక్రమాలు చేస్తున్నాను. మాకు వెన్నంటూ ఉంటూ సాంకేతిక సహకారం అందిస్తున్న AP మాస్ వారికి, వారి సిబ్బందికి మా ధర్ని FAO ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. స్వయం నియంత్రణ ఉద్యమం ద్వారా సంఘాలు మనవే, సమైక్యం మనవే, పాలన మనవే, నియంత్రణ మనవే అనే నినాదంతో ధర్ని FAO ముందుకు కొనసాగుతుంది. అందరికీ ధన్యవాదాలు. నా పేరు శోభమ్మ. మాది ఓగు గ్రామము, వీకోట మండలము, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మాకు AP మాస్ ద్వారా G4 ప్రాజెక్టు ద్వారా FPOs ఏర్పాటు చేసి 1000 కుటుంబాలకు FPOs ద్వారా సంఘాలు ఏర్పాటు చేసినారు. రైతు సమాఖ్య ద్వారా 1000 కుటుంబాలలో షేర్స్ కట్టుకున్నాము. మాకి AP మాస్ 9 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉంది. FPOs ద్వారా మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. చెట్లు నాటడము, వ్యవసాయం పైన అంతర్గత పంటలు వేసుకునే దాని గురించి అన్నీ కూడా మాకు తెలియజేసినారు సార్ వాళ్ళు. ట్రైనింగ్స్ ఇప్పించినారు. మళ్ళీ ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా 100 సంవత్సరాలు FPOs ద్వారా మాకు మంచి సహాయ సహకారాలు అందించాలని ఆశిస్తూ ఉన్నాము. 20 సంవత్సరాలు AP మాస్ సంస్థ పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా AP మాస్ సిబ్బందికి
ఏపీ మాస్ సంస్థకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము.